దళితులపై అవాకులు చవాకులు పేలుతున్న వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వైఖరి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు వల్లూరి సత్యబాబు మాదిగ హెచ్చరించారు. నా పేరు వల్లూరి సత్యబాబు మాదిగ, కాకినాడ జిల్లా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. కృష్ణమాది గారి ఆధ్వర్యంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అంబటి రాంబాబు అనే ఆంబోతి రాంబాబు ఉన్నాడు, దళితుల మీద అవాకులు చవాకులు పేలుతున్నావు రాంబాబు. ఖబర్దార్ రాంబాబు, దళితులంటే ఏమనుకుంటున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఈవేళ దళితుల మనోభావాలు బాధపడే విధంగా, దెబ్బతినే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇదా నువ్వు నేర్పించే క్రమశిక్షణ? ఇదే ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం చేసే క్రమశిక్షణ? ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉండడం తప్ప, అందువల్ల మీ ఆంబోతి రాంబాబుతో మాట్లాడిస్తావా? ఖబర్దార్ రాంబాబు, మేము దళితులు అందరూ నీ వ్యవహారాలు చూస్తున్నాం, నీ మాటలు ఆలకిస్తున్నాం. కనుక నువ్వు ఏదైతే అవాకులు చవాకులు పేలావో ఇమీడియట్గా క్షమాపణ చెప్పాలి. లేదంటే నువ్వు ఏ ప్రభుత్వంలో ఉన్నా, ఏ వైసీపీ ప్రభుత్వానికే నష్టం జరుగుతుంది. ఎంఆర్పిఎస్ విధానం ఏంటో, దళితుల విధానం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, నీకు తెలుసు. అయినా దళితుల్ని అంత చిన్నగా చూస్తున్నావు. మీకు బాగా అలవాటేమో వైసీపీ ప్రభుత్వంలో దళితులు చిన్న చూపు చూడడం. ఎప్పటికైనా సరే అంబటి రాంబాబు, నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో. లేని ఎడల కృష్ణమాది గారు ఇచ్చే ప్రతి కార్యాచరణకి, ప్రతి అడుగడుగునా నిన్ను అడ్డుకుంటావు. నువ్వు పనిచేసే ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కూడా ఎంఆర్పిఎస్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖబర్దార్ రాంబాబు, ఖబర్దార్.